మొత్తం రాష్ట్రం అంతా వ్యాపించింది. రేపు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలన్నా కూడా చాలామంది రారు. ఇలాంటి సంస్కృతి ఉన్న రాష్ట్రంలో, ఇలాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో, ఇలాంటి రాజకీయ సంక్షోభం ఉన్న రాష్ట్రంలో నా పెట్టుబడులు సేఫ్గా ఉండవనుకొని ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. మరి ఏమవుతుంది ఇక్కడ? ఇలా కొట్టుకుంటూనే ఉంటామా? ఈ విధమైన పరిస్థితులు చూడండి. ప్రశాంతమైన తిరుపతిలోని దేవదేవుడు ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రశాంత్ కిషోర్ అన్న వ్యక్తి వచ్చి మొత్తాన్ని పాడు చేశాడు. ఆయన తెచ్చిన ఈ పాలసీలు, ఆయన చెప్పిన ఈ స్ట్రాటజీలు మొత్తం ఇంతకుముందు బీహార్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఎటువంటి వాతావరణాలు, ప్రైవేట్ ఆర్మీలు ఉండేవాళ్ళకి, రణవీర్ సేన అని, ఆ సేన అని. మీరు క్రెడిట్ మొత్తం ప్రశాంత్ కిషోర్ గారికి ఇస్తున్నారు, కానీ మన సీఎం గారు అయితే ఆయనకి ఇవ్వలేదు. నిన్న ఐపీఎక్ వాళ్ళని కలిసినప్పుడు ఒక మాట అన్నారు, నేను లాస్ట్ టైం గెలవడానికి కారణం ప్రశాంత్ కిషోర్ కాదు, మీరందరూ టీమ్గా ఉండడం, ఆయన ఏదో చేసింది ఏం లేదు, మీలాంటి వాళ్ళందరూ. ప్రశాంత్ కిషోర్ దానికి చెప్పట్లేదు. ఈ విధమైన ఈ వాతావరణం అంటే ఒకరినొకరు శత్రువులుగా చూసుకునే వాతావరణం ఏదైతే ఉందో, అది అప్పటి నుంచి వచ్చిందే కదా. అదే 2019 ముందు నుంచి వచ్చిన ఇది. కాబట్టి ఏదైనా చేయి, ప్రజలను డివైడ్ చేయి. ప్రశాంత్ కిషోర్కి ఇస్తున్నారు, సీఎం గారు అయితే క్రెడిట్ వాళ్ళకి, ఆయనకి ఇవ్వలేదు. నేను గెలవడానికి కాదు, ఈ విధమైన పరిస్థితి రావడానికి అంటున్నాను. ఈ పరిస్థితి రావడానికి కూడా గెలవడమే కారణం కదా. ఈ ప్రశాంతత కోల్పోవడానికి ఆయన కారణం అని నేను అంటాను. ఎందుకంటే బీహార్ గురించి ఈ విధంగా అలా అనుకునేవాళ్ళం. బీహార్లో ఒకరు ఈ విధంగా ఆర్మీలు పెట్టుకొని, ప్రైవేట్ ఆర్మీలు పెట్టుకొని, జీపుల్లో ఈ శస్త్రాస్త్రాలు తీసుకొని వెళుతూ ఉంటారంటే, ఇప్పుడు మొన్న చూడడానికి దొరికింది మాచర్లలో. మీరు టీవీ స్క్రోలింగ్ చూస్తే అందరి దగ్గర రాడ్స్, కత్తులు, కటార్లు ఇవన్నీ పట్టుకొని వెళుతుంటే మరి ఏంటి, వాట్ ఈస్ దిస్ కల్చర్? ఇవన్నీ కూడా రేపు మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ల మీద ప్రభావం పడదా? రేపు మన పిల్లల యొక్క ఉద్యోగాల మీద ప్రభావం పడవా? సార్, ఒక పార్టీ సస్టైన్ అవ్వాలి అంటే అవతల వ్యక్తిని, ప్రత్యర్థిని భౌతికంగా అంతమొందించడమే మార్గమా? అంటే ఆ స్థాయికి మనం దిగిపోయాం. అంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ ఆ స్థాయికి దిగిపోయి. ఈ మధ్య నిన్ననే ఒక ఎనలిస్ట్ మాటలు విన్నాను, ఒక వీడియో చూశాను. ఆయన ఒక మాట చెప్పాడు, జగన్ గారు హ్యాపీగా లండన్కి వెళ్ళిపోతున్నారు ఎలక్షన్ తర్వాత. అంటే పోరాడారు, సరే రిజల్ట్ అనేది 4 వరకు వదిలేశారు, ఆయన తన ఫ్యామిలీతో రిక్రియేట్ అవ్వడానికి వెళ్తున్నారు, ఫ్యామిలీ సమయం. అలాగే చంద్రబాబు గారు హైదరాబాద్ వెళ్ళారు ఫ్యామిలీతో గడపడానికి, లోకేష్ గారు హైదరాబాద్ వెళ్ళారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అధినాయకులందరూ వాళ్ళ ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నారు, కోల్పోయిన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు. మీరందరూ ఇట్లా కొట్టుకు చేస్తున్నారు, కొంచెం మారండ్రా అని చెప్పి ఒక మాట అన్నాడు ఆయన. కరెక్టే. దీన్ని యాక్చువల్గా ఏంటంటే ముఖ్యమంత్రి తన ట్రిప్ను క్యాన్సిల్ చేసుకోవాలి. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఆయన ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి. అవునండి, ముఖ్యమంత్రి కదా. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో సీఎమే కదా. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఆయన రాజీనామానో లేకుంటే ఏమవుతుందో అది తర్వాత విషయం. కానీ ఎప్పటి వరకు ఆయన బాధ్యత వహించాలి కదా. కాబట్టి ఈ షుడ్ క్యాన్సిల్ హిస్ ట్రిప్. నేను వెళ్ళను. రాష్ట్రం ఈ విధంగా బగ్గుమంటున్న సమయంలో నేను బాధ్యత వదిలేసి ఎలాగ వెళ్ళగలను? అదే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మేము మా కుటుంబంకి సమయం ఇచ్చారంటే మీరే లీవ్ ఇవ్వరు వాళ్ళకి. మరి సీఎం షుడ్ నాట్ టేక్ ది లీవ్. ఇటువంటి బాధ్యతాయుతమైన పొజిషన్స్లో మనకు పర్సనల్ లైఫ్ ఉండదు. యూ షుడ్ ఫోర్గో యువర్ పర్సనల్ లైఫ్. మన కుటుంబ జీవితం ఉండదు మనకి. అది ప్రజల కోసం మనం దాన్ని త్యాగం చేయాలి. అదే సెట్టింగ్ ఏ రోల్ మోడల్ అంటే. రోల్ మోడల్ అంటే ఏంటి ఉంటుందంటే మనకు ప్రయారిటీ ఏంటి. సో ఆ విధంగా చేసుకోవాలంటే నేను ఐ ఆల్వేస్ రికమెండ్ సీఎం షుడ్ క్యాన్సిల్ హిస్ ట్రిప్ నౌ. వెళ్ళేసి రాష్ట్రం ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వదిలివేస్తే ఎలాగుంటుంది? అదే ఆలోచించుకోగలగాలి కదా. అదే బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించడం అన్నది. సార్, ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అంటే యాక్చువల్గా ఇప్పుడు జయభారతి పార్టీ పెట్టారు, మీ ఆశయాలను తీసుకుని వెళ్తున్నారు జనాల్లోకి. కానీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు ఒక సెంట్రిక్ పర్సన్గా, అంటే టాప్ లీడర్గా ఉండాలనుకున్నారు, నెంబర్ 1 పొజిషన్లో ఉండాలనుకున్నారు. దానివల్లనే పవన్ కళ్యాణ్ గారితో విభేదించి బయటకు వచ్చేశారు. ఇందాక కూడా నేను వస్తూ ఉంటే ఒక కుర్రాడు, అంటే ఫస్ట్ టైం ఓటరు నాతో అన్నమాట, జేడీ లక్ష్మీనారాయణ గారు ఆ పార్టీలో ఉండుంటే ఇప్పుడు వైజాగ్ ఎంపీ అయ్యేవారు అని అన్నాడు నాతో ఒక కుర్రాడు ఇందాక. సో కాదు, అట్లాగేమైనా ఉందా? మీరు అంటే నెంబర్ 1 ప్లేస్లో నేను ఉండాలి, సో ఇద్దరు నెంబర్ 1 ప్లేస్లో ఉండడం వల్ల అక్కడ ఫిట్ కాకపోవడం వల్ల బయటకు రావడం జరిగిందా? నేను ఎప్పుడు కూడా రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటాను. నేను నెంబర్ 1గా ఉండడం కాదు. దానికోసం ఏంటంటే నిర్దిష్టమైన ఐడియాలు మనకు ఉంటాయి. ఆ ఐడియాలను అమలు చేయాలి అంటే ఏమవుతుందంటే మనకు ఆ విధమైన వాతావరణం కావాలి.
నేను ఇప్పుడు అదే అంటున్నాను, ఈవెన్ ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అందరం కలిసి పనిచేద్దామని నేను అంటున్నాను, కానీ నా మాటే నెగ్గాలి అని నేను అనట్లేదు. ఇప్పుడు అందరం కలిసి పనిచేసి రాష్ట్రాన్ని నెంబర్ 1లో పెడదామని అనుకుంటాను. ఎందుకంటే నేను సుస్పష్టంగా నా భావాలను వ్యక్తం చేసే వ్యక్తి. కానీ రాజకీయ పార్టీల్లో ఎలాగుంటుందంటే ఆ విధంగా సుస్పష్టంగా అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళకి పెద్ద నచ్చకపోవచ్చు చాలా చోట్ల. ఈ పర్టికులర్ కేసులో నేను చెప్పట్లేదు, జనసేన గురించి నేను మాట్లాడట్లేదు, కానీ మిగతా పార్టీల్లో కూడా ఎక్కడైనా చూడండి ఒక డిసెంట్ వాయిస్ ఎక్కడైనా ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుత పార్టీ తీసుకుంటే, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటే ఎమ్మెల్యేలకు వాళ్లకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం కూడా లేదని విన్నాను నేను. ఇంకా అభిప్రాయాలు వ్యక్తం చేసేది ఏముంది? వన్ వే కమ్యూనికేషన్, అటు నుంచి ఇస్తే వినడమే. కానీ యాక్చువల్గా నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో చర్చలు జరగాలంటాను నేను. ప్రతి విషయం మీద చర్చ జరగాలి, ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలగాలి. ఎప్పుడైతే ఇతర వ్యక్తి యొక్క అభిప్రాయం నాకన్నా మంచిదనిపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేసుకునే పెద్ద మనసు కూడా ఉండాలి అందరికీ. అయ్యో వీరికి ఎక్కువ తెలిసే అన్నది సాధారణంగా ఏంటంటే పొలిటికల్ పార్టీల్లో ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళని నొక్కేదానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా లీడర్షిప్ ఎప్పుడు కూడా ఫాలోయర్స్ ఎక్కువ కావాలనుకుంటారు, కానీ లీడర్స్ ఎక్కువ కావాలని కోరుకోరు పార్టీలో. అందుకనే అన్నాను, మంచి లీడర్కి మన మీడియాకర్ లీడర్కి తేడా ఏంటంటే మంచి లీడర్ ఎప్పుడు కూడా మిగతా వాళ్ళను తన స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. మీడియాకర్ కానీ ఈ పూర్ లీడర్స్ ఏమంటారంటే ఎవరు ఎదగకూడదు, మనం ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి అని అంటారు. మోనోపలి ఉండకూడదు. అది చాలా పార్టీల్లో మనం చూస్తున్నాం. సో ఆ విధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా పార్టీ నాయకులు ఎప్పుడు కూడా స్వతంత్ర గొంతుకలని, స్వతంత్ర ఆలోచనలని మనం తీసుకొచ్చి బ్రాడ్ మైండెడ్గా అందరినీ ఆలోచించగలం. సార్, ఇందాకలా అధికార వికేంద్రీకరణ కోసం మాట్లాడుతూ నేను ఒక క్వశ్చన్ కూడా అడిగాను. 3 రాజధానుల వికేంద్రీకరణ అంటున్నారు కదండి జగన్ గారు అని అన్నాను. సో ఆ విధంగా 3 రాజధానులు అంటే 3 రాజధానులు పెట్టడం వలన వికేంద్రీకరణ జరిగి అంటే డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు మన రాష్ట్రం యొక్క విచిత్రమైన షేప్ చూడండి. ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్లు మొత్తం కలిపేసి మీరు అంచనా వేసుకుంటే అది చాలా పొడవుగా ఉంటుంది. కాబట్టి క్యాపిటల్ అన్నది ఎప్పుడు కూడా సెంట్రల్గా లొకేట్ అవుతుంది. క్యాపిటల్ కావాల్సిన లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. క్యాపిటల్ అన్నది ఒక నదీ ప్రవాహ ప్రాంతంలో ఉండడం, సెంట్రల్గా ఉండడం, అందరికీ అప్రోచబుల్గా ఉండడం, ల్యాండ్ అవైలబిలిటీ ఉండడం, ఇవన్నీ కూడా. ఎందుకంటే అమరావతి అన్నది ఒక రాజధానిగా మనమంతా అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయం. ప్రధానమంత్రి గారు వచ్చి అక్కడ శంకుస్థాపనలో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు సుమారుగా 2500 కోట్ల రూపాయల గ్రాంట్స్ ఇవ్వడం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడము, ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, ఆ తర్వాత ఈ విధమైన భూమికి తీసుకోవడం. మనం ఆల్రెడీ ఇది డిసైడ్ చేసుకున్నాం ఒకటి చేద్దామని. ఇప్పుడు ఏమవుతుంది, 3 రాజధానులు అంటున్నాం. ఇక్కడ నుంచి పాలనా రాజధాని విశాఖపట్నం, తర్వాత ఇప్పుడు ఏదైనా తర్వాత వచ్చేసి జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని, న్యాయపరమైన రాజధాని కర్నూలు అని, తర్వాత ఈ శాసన పరంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతిలో ఉండాలని మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పర్టికులర్ పని కావాలంటే ఒక మనిషి ఎక్కడెక్కడికి తిరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాపురంలో ఉన్న వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాలి, ఇచ్చాపురం నుంచి కర్నూలుకి వెళ్ళాలి. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ కుప్పంలో ఉన్న వ్యక్తి ఏదైనా ఒక ఫైల్ పట్టుకొని వెళ్ళాలి, ఏదైనా మూమెంట్ విశాఖపట్నానికి రావాలి. సో ఎలా అవుతుంది చూడండి ఈ క్రిస్ క్రాసింగ్. సపోజ్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ 3 ఒకే స్థలంలో ఉంటే ఒక వ్యక్తి వచ్చినవాడు అన్ని పనులు చూసుకుంటాడు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక చోట పరిగెత్తాల్సి వస్తుంది. అందుకని జై భారత్ నేషనల్ పార్టీ ఏమంటున్నామంటే 26 అభివృద్ధి రాజధానులు చేయండి, మీరు 3 వద్దు, 26 అభివృద్ధి రాజధానులు చేయండి, 175 వికసిత కేంద్రాలుగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని మీరు మార్చండి అని మేము అడుగుతున్నాం. ప్రతి జిల్లా కూడా ఒక క్యాపిటల్గా మారాలి. 3 రాజధానులు కాదు 26 రాజధానులు కానీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ప్రతి జిల్లాకు కూడా ఒక విశిష్టమైన స్థానం ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్న రిసోర్సెస్ని బట్టి దాన్ని క్యాపిటల్గా చేయండి. కోనసీమ జిల్లాలో తీసుకోండి, అక్వా క్యాపిటల్ చేయండి దాన్ని. అక్వా కల్చర్ ఉంది, రైస్ ఉంది, మన దగ్గర ప్యాడీ పండుతుంది బ్రహ్మాండంగా. వాటన్నింటినీ క్యాపిటల్ అక్కడ తయారు చేయండి. ఐటీ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని తయారు చేయండి. తర్వాత వచ్చేసి మినరల్ క్యాపిటల్స్, తర్వాత హార్టికల్చర్ క్యాపిటల్గా రాయలసీమ జిల్లాలను డెవలప్ చేయండి. ఇలా రకరకాల స్కోప్ ఉంది మనం చేయడానికి. డైరీ క్యాపిటల్గా మీరు చిత్తూరు ఆ జిల్లాలను డెవలప్ చేయండి. ఎందుకంటే అక్కడ వాతావరణం కావచ్చు, అక్కడ ఉన్న ఇది కావచ్చు, ఆ విధంగా మీరు తయారు చేయొచ్చు. ఒక్కొక్క జిల్లాని మినరల్ క్యాపిటల్ చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ క్యాపిటల్. ఈ సేమ్ మోడల్ మీకు తమిళనాడులో దొరుకుతుంది. తమిళనాడు ఒక్కసారి మీరు అనలైజ్ చేస్తే అది ప్రతి జిల్లా కూడా ఒక క్యాపిటల్. వెళ్ళండి మీరు శివకాశీకి వెళ్ళండి, మీకు ప్రింటింగ్ అక్కడే, బాణాసంచా అక్కడే, తర్వాత తిరుపూర్కి వెళ్ళండి, హొయసరి అంతా మనం ఈ బనియన్లు కానీ వీటిలన్నిటి కూడా తిరుపూర్లో జరుగుతుంది. ట్రిచ్చికి వెళ్ళండి, ట్రాన్స్పోర్ట్ క్యాపిటల్. కోయంబత్తూరుకి వెళ్ళండి, మోటార్స్ పంప్ సెట్స్ ఇవన్నీ దగ్గర. సేలం వెళ్ళండి, స్టీల్ క్యాపిటల్. ఇలా
ప్రతి జిల్లాను ఒక క్యాపిటల్గా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఓకే. అందుకనే తమిళనాడు ఆ విధంగా అభివృద్ధి చెందింది. అక్కడ అగ్రికల్చరు, ఇండస్ట్రీ ఈ రెండింటి మధ్య సమన్వయం ఎలా ఉంటుందంటే ఈ రెండు ఒకరినొకరు షేర్ చేసుకుంటారు. సో ఆ విధంగా చేసుకునే కెపాసిటీ మనకు బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక తమిళనాడుగా తయారవ్వాలన్నట్టు. అంటే ప్రతి జిల్లా కూడా ఒక కేంద్రంగా కావాలి అన్నది నా కాన్సెప్ట్. ఆ విధంగా చేయాలి. తమిళనాడు తరహాలో తమిళనాడు తరహాలో అవ్వాలి.